ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. 4, 5 రకాల యాంటాసిడ్స్ వింటూ ఉంటాం మనం. ఒకటి మనకి చూవబుల్ యాంటాసిడ్స్ మామూలుగా ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. మెగ్నీషియం కరెక్ట్. అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అది అంటే చిన్న టమ్స్ ఇలాంటివన్నీ కూడా డైజీన్. కాకుండా మనకి జెల్ సిరప్ ఫామ్‌లో ఉంటాయి. గావిస్కాన్‌లు ఇవి. కరెక్ట్. నెక్స్ట్ ఒమెప్రజోల్, రెబప్రజోల్ ఇవన్నీ ఇదొక కేటగిరీ. వీటన్నిటితో పాటు రానిటిడిన్ ఇలాంటివి ఉంటాయి. వేటికి ఏది పనిచేస్తుంది? ముందు వేసుకునేది ఏది? తర్వాత వేసుకునేది ఏది? సో మీకు ఒకేషనల్‌గా ఎప్పుడో ఒకసారి వస్తుంది మంత్‌లో 1, 2 సార్లు అంటే ఫర్ దాట్ యూ కెన్ టేక్ సింపుల్ యాంటాసిడ్స్ ఓవర్ ద కౌంటర్ లైక్ ఎలాంటి సింపుల్ యాంటాసిడ్స్ తీసుకోవచ్చండి. మీకు అవైలబుల్ ఉన్నాయి జెలసిల్ కానీ లేకపోతే హోమ్ రెమెడీస్తో కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు. బట్ మీకు తరచూ వస్తున్నాయి అంటే ఎఫెక్టివ్ యాసిడ్ సప్రెషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు మనం పీపీఐస్ ఆర్ ఎంప్టీ స్టమక్ తీసుకునే మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటాయి. దీంట్లో ప్యాంటోప్రజోల్ కానీ, ఒమెప్రజోల్ కానీ, రాబిప్రజోల్ కానీ ఉంటాయి. రానిటిడిన్ అనేది వెరీ లెస్ ఎఫెక్టివ్ యాంటాసిడ్. సో యూజువలీ మనం లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత టేపర్ డౌన్ చేయాలి. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అప్పుడు మనం రానిటిడిన్ స్విచ్ చేస్తాం. నవడేస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎ లాట్. బట్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ యాంటాసిడ్స్ మీరు ఏదైతే చెప్పారో ఆన్ లాంగ్ టర్మ్ తీసుకుంటే అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అల్యూమినియం దానివల్ల కొంచెం డిమెన్షియాకి రిస్క్ కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ కొంతమంది ఏంటంటే అదే అలవాటులాగా చేసుకొని తీసుకుంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో దాట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. సో యూజువలీ అవాయిడ్ దోస్ థింగ్స్. జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న రాఫ్ట్స్ ఉన్నాయి లైక్ ఇన్స్టా రాఫ్ట్ ఆర్ జీజీ రాఫ్ట్. దీంట్లో ఏంటంటే అది రాఫ్ట్ ఫామ్ చేస్తుంది. సిస్టమిక్ అబ్జార్ప్షన్ ఏమి ఉండదు, మనకి స్టమక్ బాడీలోకి అబ్జర్వ్. సో ఇది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇవి మేము సజెస్ట్ చేస్తాం టు టేక్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ ఆన్ SOS. సెకండ్ కేటగిరీ ఈ ఎంటీ స్టమక్ ట్యాబ్లెట్స్ చాలా ప్రాబ్లం ఏమవుతుందంటే పేషెంట్స్కి మేము 2 months లేకపోతే 6 weeks 8 weeks ఇస్తే వాళ్ళు బాగుందని చెప్పేసి సంవత్సరాల కొద్దీ తీసుకోవడం చూస్తున్నాం. దీనివల్ల వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇస్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అదే లైక్ యాసిడ్ అనేది మన కడుపులో కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇచ్చింది. ఇట్ హ్యాస్ సమ్ ఫంక్షన్. ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12 కానీ తర్వాత మెగ్నీషియం కానీ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో మోర్ దెన్ 10 to 15 years ఇట్లా తీసుకున్న వాళ్ళలో అబ్జర్వ్ చేసిందంటే బోన్స్ వీక్ అయిపోవడం, కిడ్నీలో ఇష్యూస్ రావడం, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సో విటమిన్ డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. సో సాధ్యమైనంత వరకు ఈ పీపీఐస్ ఎంటీ స్టమక్ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూస్గా సంవత్సరాల కొద్దీ తీసుకోకండి. కన్సల్ట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, టేక్ ఏ డెసిషన్. ఇఫ్ రిక్వైర్డ్ డూ అన్ ఎండోస్కోపీ. దర్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ దేనికైతే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీక్వెంట్ బెల్చింగ్ ఎందుకు వస్తుంది డాక్టర్ జతిన్ గారు? బెల్చింగ్ 2 రకాలుగా ఉంటుందండి. తేనుపులు తేనుపులు ప్రేక్షకులకు అర్థం అవడానికి. యా. సో తేనుపులు అంటే మనకి స్టమక్లో గ్యాస్ 90% మనము ఆహారం ద్వారా తీసుకున్నప్పుడు వెళ్ళిన గ్యాసే. మన ఇది ఒక 10 to 20% మన కడుపులో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మన బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారం మీద యాక్ట్ చేసి మెటబలైజ్ అయిన తర్వాత కొన్ని గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దోస్ గ్యాసెస్ ఆర్ యూజువలీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో కింద నుంచి అపాన వాయువులు వస్తే అవి మన బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ తేనుపులు ఎక్కువ వస్తున్నాయి అంటే మాత్రం మనం ఫాస్ట్గా తినడం, అంటే మన ధ్యాస లేకుండా సరిగ్గా నమలకుండా తొందరగా తినడం వల్ల అన్నోయింగ్లీ మనం చాలా గాలిని అనేది మనం మింగేస్తూ ఉంటాం. సో అది అక్యుములేట్ అయిన తర్వాత తేనుపులు లాగా వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ తర్వాత మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి మితిమీరి మన కెపాసిటీని తినేయడం, దానివల్ల మనకి కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఫర్ స్టమక్ దానివల్ల కూడా మనకి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని పర్టికులర్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట, అవి తీసుకుంటే ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ కానీ, పొటాటో, క్యాబేజ్, తర్వాత కాలీఫ్లవర్ ఇట్లాంటివి కామన్ ఫుడ్స్. ఇవి తీసుకుంటే కూడా కొంచెం గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అలా ఉన్న వాళ్ళకి తేనుపులు ఎక్కువగా వస్తాయి. ఇంకా కొంతమందికి స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. కొంచెం బాగా స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లా ఉన్న వాళ్ళకి కడుపు స్టమక్ యొక్క కదలిక తగ్గిపోవడం వల్ల ఎంటీ అవ్వదు. అందుకని ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా ఎక్కువ తేనుపులు వస్తాయి. సో వీళ్ళకి ఎన్ని ప్రోబయోటిక్స్ ఇచ్చినా, యాంటాసిడ్స్ ఇచ్చినా, డైట్ చేంజెస్ చేసినా తగ్గవు. వీళ్ళకి కొంచెం న్యూరో మాడ్యులేటర్స్ ఇవ్వాల్సి వస్తాయి, లేదా కడుపు కదలిక పెంచే మందులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మామూలుగా గ్యాస్ పాస్ చేయడం అంటే స్టమక్ హెల్దీగా ఉందని చెప్పి ఎక్కడో చదివాను. ఇస్ ఇట్ ట్రూ? యా, గ్యాస్ పాస్ చేయడం అనేది ఇట్స్ అ ఫిజియోలాజికల్ ప్రాసెస్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ కొంతమందికి చాలా ఎక్కువగా పాస్ అవ్వడం, దానివల్ల ఇబ్బందికరంగా మారిపోవడం ఉంటుంది. సో యూజువలీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, ప్రాపర్గా గట్ డైజెషన్ లేని వాళ్ళకి, మొటిలిటీ కదలిక పేగులది తక్కువ ఉన్న వాళ్ళకి, హెల్దీ బ్యాక్టీరియా అన్హెల్దీ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మనం కొంచెం ఫైబర్ డైట్ అనేది పెంచడము, ఈ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అనేది తగ్గించడం, బాగా ఎక్సర్సైజ్ పెరగడం వల్ల ఇంటెస్టైనల్ బ్లడ్ ఫ్లో పెరగడం, మొటిలిటీ పెరగడం వల్ల కూడా
చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి ఫ్లటులెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతుంది.